తెలుగు తేజాలకు పద్మాభిషేకం, వెంకయ్య నాయుడు చిరంజీవులకు పద్మభూషణ్. ఒకేసారి ఇద్దరు తెలుగు వారికి రెండో అత్యున్నత పౌర పురస్కారం. 5గురికి వీటిని ప్రకటించిన కేంద్రం. 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ. 132లో తెలుగు వారికి 8 మందికి, తెలంగాణ నుంచి 5గురికి పద్మశ్రీలు. హరికథకు రాలు ఉమామహేశ్వరికి పద్మశ్రీ. అభిమానులకు దక్కిన గౌరవం ఇదే అని. సో చిరంజీవి దీని మీద ఒక ప్రకటన కూడా చేసిండు. ఒకసారి మీకు అది చూపించిన తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండి తెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది కోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్. సో ఇది అంతా బాగానే ఉంది. అభిమానులకు అంటే కళారంగానికి ఆయన చేసిన సేవలకు అనుగుణంగా ఈ అవార్డు దక్కిందని అనుకుందాం. అవార్డు ఇస్తున్న భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్పిండు. బాగుంది. మరి రెఫర్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పడానికి నోరు రాలేదంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈయనకు, వెంకయ్య నాయుడుకు ఇద్దరికి అవార్డు ఇవ్వాలని చెప్పి జనరల్గా లెటర్ రాసి పంపడం ఆనవాయితీ అనమాట. మరి అట్లా రాసి పంపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కనీసం శుభాకాంక్షలు చెప్పే మనసు రాలేదా? మిస్టర్ చిరంజీవి గారు, కళారంగానికి మీరు చేసిన సేవలు ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది. బ్లడ్ బ్యాంక్ పేరుతో మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఇవన్నీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయి అనుకుందాం. కానీ మరి ఈ అవార్డుకు అర్హులు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కృషి గురించి కూడా 2 మాటలు మాట్లాడంటే బాగుంటుంది కదా. సో ఇదనమాట ఇలా కుట్ర. ఈ అంటే పద్మభూషణ్ అవార్డు రావడంతోన ఈయన చిరంజీవి ఇక కాంగ్రెస్ను వీడి, అంటే కాంగ్రెస్లో ఉన్నాగానే ఆయన పెద్ద యాక్టివ్గా లేరు, రాజీనామా కూడా చేయలేదు ఇప్పటి వరకు. సో త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం కూడా ఉండొచ్చేమో. రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి మద్దతుగా బీజేపీ తరఫున ప్రచారం కూడా చేస్తాడేమన్న చర్చ కూడా నడుస్తుంది. సో అందులో భాగంగానే ఆయనకు అవార్డు ఇచ్చినట్టు కొంత సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతున్నది. ఇక వెంకయ్య నాయుడు గురించి అయితే మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రయోజనాల కోసం బీజేపీని తాకట్టు పెట్టిన వ్యక్తి వెంకయ్య నాయుడు. మరి ఆయనకి ఏ కోణంలో ఈ అవార్డు ఇచ్చారన్నది క్లారిటీ లేదు. ఇంకా ఈ ఈనాడు అనే పేపరు వెంకయ్య నాయుడు గురించి ఏ చిన్న అవకాశం వచ్చినా ఇట్లా పెద్ద పెద్ద ఫోటోలు వేసి ఆయనను జాకిలు పెట్టి లేపడం ఆనవాయితీ అనమాట, సంప్రదాయం, ఈనాడు సంప్రదాయం అది. ఎందుకంటే 1994లో దుబ్బగుంట రోషమ్మ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి మద్య నిషేధ కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహించారు. దానికి ఫండింగ్ చేసిన వ్యక్తి మన ది గ్రేట్ వెంకయ్య నాయుడు అనమాట, మాజీ ఉపరాష్ట్రపతి. సో అట్లా అంటే తెలుగుదేశం పార్టీని లేపేందుకు, కుల ప్రయోజనాలు కాపాడేందుకు, తెలుగుదేశం దేశ ప్రయోజనాల పేరుతో తెలుగుదేశం ప్రయోజనాలకు కట్టుబడిన వ్యక్తి వెంకయ్య నాయుడు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఆయనకి ఏ కోణంలో ఇచ్చింది అన్నది చూడాలి. తర్వాత ఈ మధ్యకాలంలో అంటే ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన తర్వాత ఎక్కడ కూడా పెద్దగా ఆయన కనపడలే. అంతకుముందు బెస్ట్ పార్లమెంటరీ అవార్డు తీసుకున్న ది గ్రేట్ పార్లమెంటేరియన్ అప్రిషియేట్ చేయొచ్చు. కానీ అదేమంటారు, ఈయన మీద చాలా ఎలిగేషన్స్ ఉంటాయి. ప్రజాప్రాతినిధ్య చట్టానికి తూట్లు పొడిచిన వ్యక్తిగా, ఆ పథకం గురించి పెద్ద పెద్ద పుంకాలుగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాడు. తెలుగు జాతి ఉద్ధరణ కోసం, తెలుగు భాషాభిమానం మీద
ఇట్లా చాలా చెప్తారు కానీ ఏవి కూడా పాటించరు. అందుకే ఈయనను టార్గెట్ చేసుకొని నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేసిండ్రు ఎడ్యుకేషన్ సమ్మిట్లో, ఇండియా టుడే దాంట్లో. వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, పురేందరీశ్వరి, పవన్ కళ్యాణ్, ఇట్లా రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళందరూ పిల్లల చదువుల మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన నాడు నేడు కార్యక్రమం వీళ్ళకి గుర్తు రావట్లేదా అని చెప్పి ప్రశ్నించారు. వీళ్ళ వారసులంతా ఎక్కడెక్కడ చదివినరు తెలియదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ చేసిండనమాట. ఇంకా మిగతా వాళ్ళు పద్మవిభూషణ్లు వైజయంతిమాల, పద్మా సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాఠక్. పద్మభూషణ్లు దివంగత విజయకాంత్, ఉషా ఉతప్, మిథున్ చక్రవర్తి, ఉమామహేశ్వరి పద్మశ్రీకి ఎంపికయ్యారనమాట. వీళ్ళకందరికీ త్వరలోనే రాష్ట్రపతి భవన్లో ఇక సన్మానాలు ఉంటాయన్నమాట, సత్కారాలు.